మిత్రులారా, ఇంకో వార్త ఈనాటిలో చాలా హల్చల్ అవుతుంది. అదేంటంటే ఇక గడ్డి మందు వంతట యాథేచ్ఛగా కొనసాగుతున్న గ్లైఫోసేట్ విక్రయాలు, అంటే గైసిల్, నథింగ్ బట్ గ్లైఫోసేట్ ఈజ్ నథింగ్ బట్ గైసిల్ విక్రయాలు. మొత్తం దొంగ పత్తి విత్తనాలు ప్లస్ దొంగ మందు విత్తనాలు. మందు అదే, విత్తనం అదే. ఇది ఎక్కడ? చింతల మానేపల్లి దహేగాం. ఇప్పుడు మేము దహేగాంలో ఎంత ఫైట్ చేస్తాం మీకు తెలుసు అనుకుంటా. ఎట్లా షాప్లో బాగోతా మనం మొత్తం వెలికి తీసినాం. ఈయన ఏమన్నాడు, డిఓ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమంటే అవగాహన కల్పిస్తానమంటారు ఆయన. అవగాహన కల్పిస్తానంట. ఎట్లా అని మంచి మందులు వాడాలి, మంచిగా ఉండాలి, పిచ్చికారిసే మంచిగా ఇలాంటి అవగాహన కల్పిస్తానంట. మరి అవగాహన కల్పించి మాకైతే ఇక్కడ అర్థం అవుతలేదు. క్లియర్గా జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు మండలైన బాంకడి, సిరిపుటి, కౌటల, చింతలమాపల్లి, బెజ్జూరు మీదుగా నిషేధిత గడ్డి మందు గ్లైఫోసేట్ సరఫరా అదుపు లేకుండా సాగుతుంది. కలుపు మందు సరఫరాను నియంత్రించకపోవడంతో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుంది. అక్రమార్కులు నిషేధిత విత్తనాలను రైతులకు చేరవేసి ఇప్పుడు కలుపు నివారణ కోసం గడ్డి మందు సైతం గుట్టు చెప్పుడు కాకుండా అందజేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి జిల్లాలోని అనేక ప్రాంతాలకు మూటగా ఏర్పడి వ్యాపారాన్ని కొనసాగిస్తారు. క్యాన్సర్ ముప్పు ఈ గడ్డి మందు వల్ల, ఈ గ్లైఫోసేట్ వల్ల క్యాన్సర్ పక్కా వస్తుంది. ఈరోజు రాకపోతే రేపు వస్తుంది, రేపు ఎల్లుండి, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అని వస్తుంది. దీనికి కారణం ఎవరు? క్యాన్సర్ కంటే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కారణం, అంతే. బాధ్యత ఏంటిది? ఇవన్నీ జరగకుండా చూడటమే కదా వాళ్ళ బాధ్యత. వీళ్ళు చేసే పని ఏందో తెలుసా? రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే దగ్గరుండి నడిపించుడు వీళ్ళ బాధ్యత. నడిచే వాటిని ఆపడం కాదు, నడిచేలా చూసుకోవడం వీళ్ళ బాధ్యత. మీరు చూసినా ఉన్నారు, మనం ఎన్ని బయట పెట్టినాము, నడిచేలా చూసుకుంటున్నారు. నడిచేలా వీళ్ళ డ్యూటీ ఏంటంటే రైతులకు లాభం జరిగేలా కాదు, రైతులకు నష్టం జరిగే విధంగా చూడడం వీళ్ళ బాధ్యత. వీళ్ళ పైసల కోసం ఫెర్టిలైజర్ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం. ఇది క్లియర్ గా ఇక్కడ ఇప్పుడు మనం నడిచేదైతే వాస్తవం కదా. జిల్లా వ్యవసాయ అధికారి నువ్వు ఎన్ని దొరకబట్టినావు నాకు చెప్పు. పోనీ చెక్ పోస్ట్ల దగ్గర ఎట్లా ఈ రవాణా ఎట్లా స్టార్ట్ చెప్పు. ఎట్లా వస్తుంది? చెక్ పోస్ట్ ఉంటాయి కదా, అంటే రాష్ట్రానికి రాష్ట్రం ఉంటుంది, జిల్లాకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఆసిఫాబాద్ జిల్లాకు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా ఉంటుంది. ఆ చంద్రపూర్ జిల్లాకు అనుకొని మహారాష్ట్ర జిల్లా ఉంటుంది. సరే, చంద్రపూర్ జిల్లా అనుకొని ఆసిఫాబాద్ ఉంటుంది. బాంకిడి తర్వాత చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఎందుకు దొరకబట్టలేదు? అటు ఒక పెద్ద బ్రిడ్జి ఉంది, అటు గూడెం వైపు బ్రిడ్జి ఉంది. ఆ గూడెం ఇటువైపు ఉంటే అటువైపు అహేరి ఉంటుంది, అహేరి అటుంటది. ఆ బ్రిడ్జ్ ద్వారా తెలంగాణ వస్తాయి. అక్కడ ఒక చెక్ పోస్ట్ అని ఉందా? పోలీసులు ఉంటారు అక్కడ, జెండా పట్టి ఉన్నట్టు ఊపుతారు. అది ఇవ్వడం రావచ్చు, ఎంత ఆగచ్చు వైన్ షాప్లో. అక్కడ చెక్ పోస్ట్, అక్కడ ఎవరు దొరకబట్టేళ్ళు? ఇటు చెన్నూరు తర్వాత నుంచి ఇది మంచిర్యాల ఒక చెక్ పోస్ట్ ఉంటాయి. మరి అక్కడ ఎట్లా దొరకబట్టలేదన్నా? అంటే ఈ చెక్ పోస్ట్ దగ్గర కూడా మీకు పైసలు ముడతాయి. ఈ డిఏఓలు చేసే దంద ఏంటంటే ఈ దగ్గరుండి నడిపిస్తారు. దేవుడు నేను శాఖ ఆయన చెప్పేటప్పుడు వాస్తవానికి వీళ్ళ పని నడిపించుడు. ఎస్, వీళ్ళ పని జరిగేలా చేసుడు వీళ్ళ పని. దంద జరగాలి, పైసలు వీళ్ళకి రావాలి నెల నెల. నేను ఏమంటున్నా, డిఏఓ ఆస్తులు జప్తు చేస్తే మినిమం 100 కోట్లు వెళ్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ జరిగేది అయితే నిజాలే కదా, పేపర్లో వచ్చిన వాస్తవాలే కదా. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈయన డిఏఓగా పని చేస్తాడు కదా, మరి ఎన్ని దొరకబట్టిండు? సరే, 100 జరుగుతున్నాయి రవాణా, ఒక్కటన్నా దొరకబట్టాలి కదా. నీకు తెలియకుండా నీ డ్యూటీ ఏంది అంటే నువ్వు దొరకబడతలేవా అంటే నువ్వు ఈ డ్యూటీ కాదా, నువ్వు ఈ ఉద్యోగానికి సరైన వ్యక్తివి కాదనే కదా. ఇక ఇక్కడ చూడ ఏమంటాడు, గ్లైఫోసేట్ వాడకంతో కలిగే అనార్థాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నువ్వు అవగాహన కల్పించేలేపు నీ మూటలు ముండుతాయి, వాళ్ళ మూటలు నిండుతాయి, వాళ్ళు చచ్చిపోతారు క్యాన్సర్ వచ్చి. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధుల గురించి వివరిస్తున్నాం. జిల్లాలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపడతాం. ప్రత్యేక బృందాలు తనిఖీల కోసం లేవు, వసూల కోసం ఉన్నాయి. గడ్డి మందు లభిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఈ ఏడాది చాలా వరకు BT3 విత్తనాలు గడ్డి మందు వాడకం తగ్గిందట. BT3 గడ్డి మందు వాడకం దైగాంలో నడుస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా దొరుకుతుంది. నేను కంప్లైంట్ ఇచ్చిన, నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు?
వామ్మో వామ్మో ఇట్లా తిడితే ఆయన మరణ వాంగులను రాస్తాడు. ఏమని, సూరన్న దేవన్న నన్ను బాగా బ్లాక్మెయిల్ చేస్తాడు, నేను వాళ్ళ వీడియోలు చూసి తట్టుకోలేకపోతున్నా, నేను పేపర్ మీద ఒక బ్లాక్ పెన్ పెట్టి కింద రెడ్ పెన్ పెట్టి సంతకం వేశాను, నా చావు కారణము దేవన్న సూరన్న చేస్తున్న వీడియోలే, నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, 2 లక్షలు అడిగిండు, 20 లక్షలు అడిగిండు, ఒక 1 కోటి రూపాయలు అడిగిండు, నేను చచ్చిపోతున్నా, నేను మందు కొనుక్కున్నా, నేను చచ్చిపోతాను, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు దేవన్న. ఇప్పుడు సరే నీకు చావాలనిపిస్తే బ్లాక్మెయిల్. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఎంతో మంది రైతుల కన్నీటికి కారణమైనవు నువ్వు, ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైనవు నువ్వు, అవును మరి, ఎంతో మంది జీవితాలు నాశనం అయినాయి నీ వల్ల. సరే నీకు మానసికంగా నీకేమన్నా లోపల అనిపిస్తే అది నీ వ్యక్తిగత విషయం, దానికి మమ్మల్ని బెదిరించాల్సిన అవసరం లేదు. నువ్వు అన్న దాని గురించే నువ్వు అంటాను. ఇప్పుడు గడ్డి మందులు నడుస్తున్నాను, కానీ గడ్డి మందులు అమ్ముతాడు, మొత్తం ఊరిని సర్వనాశనం చేస్తాను అని చెప్పేసి మేము కంప్లైంట్లు ఇచ్చినాం కదా. కంప్లైంట్లు ఇచ్చినా కూడా నువ్వు యాక్షన్ తీసుకుంటలేవు. నువ్వు ఇప్పుడు జిల్లా వ్యవసాయ అధికారిగా నువ్వు ఎట్లా పని చేస్తావు? డబ్బులు ఇచ్చి ఉద్యోగంలోకి వచ్చినావు, ఓకే, 8,50,000 8,50,000 డబ్బులు ఇచ్చి నువ్వు ఉద్యోగంలోకి వచ్చినావు. పని చేయడం చేత కానప్పుడు నువ్వు కనీసం ఆ ఉద్యోగానికి అర్హత లేదు. నువ్వు వెంటనే నీ ఉద్యోగానికి రిజైన్ చేసేయి. కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళినాం. కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకపోతే మాకు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీ భరతం పడతాం. నువ్వు ఈ ఉద్యోగాన్ని జిల్లా వ్యవసాయ అధికారి అనే వ్యక్తి, నేను చాలా వీడియోలు చేసిన ఈయన మీద, దీని విషయంలో నేనంటే అవద్దని చెప్తాను. నాకు వచ్చే కామెంట్లను చదివి చూడండి ఒకసారి. జిల్లా వసూళ్ల అధికారి ఆయన కామెంట్ చూడు, నాది కాదు కదా. ఎప్పుడన్నా ఒక్కడన్నా నిన్ను మెచ్చుకున్నాడా? జిల్లా వ్యవసాయ అధికారి నాకు కరెక్ట్ ఈ పని చేసి పెట్టిండు అని ఒక్కడన్నా నిన్ను మెచ్చుకున్నాడా? ఎందుకయ్యా నాకు అర్థం కాదు. కానీ నువ్వు చచ్చిపోయినా మాకేం బాధ లేదు, అని ప్రజల్ని చంపద్దు, అది మా బాధ. నువ్వు ఇప్పుడు మేము ఎందుకు బాధపడతాం చెప్పు? నీ వల్ల 100 మంది చనిపోయిళ్ళు, అసలు అభం శుభం తెలియని రైతులు పంట నష్టపోయి ఒక్కొక్కరికి 10 లక్షల లాసు, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సక్రమంగా ఉండి షాపులు మొత్తం తనిఖీలు చేసుకుంటా, నికార్సైన విత్తనాలు, నికార్సైన మందులు సక్రమంగా రైతులకు అందేలా చూసుకుంటే రైతులు ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? కేవలం నీ వల్లనే ఇదంతా. కాబట్టి డిఓ గారు నువ్వు రాజీనామా చేయాలి, రిజైన్ చేయించాల్సిందే. కలెక్టర్ గారికి కూడా నా రిక్వెస్ట్, ఇతను ఉద్యోగానికి అర్హత లేని వ్యక్తి, ఇతని ఉద్యోగాన్ని మీరు ఖచ్చితంగా తొలగించాలి. మీరు తొలగించకపోయినా మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల నుంచి వెళ్ళి మీకు సమాధానం పంపిస్తాం. మేము విత్ ఎవిడెన్స్తో, విత్ బాధితులతో మేము నెక్స్ట్ ప్రజావానికి అటెండ్ అయ్యి ఆ డిఓ భాగవతం ఏందనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. అందరూ సురాన్ టీవీని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. 3 ఆప్షన్ డిఓకి. నెంబర్ 1, నీకు నువ్వు రాజీనామా చేసి నేను తప్పు చేసిన 3 నెలలు రాసి రిజైన్ చేసుకోవాలి. నెంబర్ 2, నువ్వు రిజైన్ చేయకపోతే మేము రంగంలో దిగేసి బరాబర్ నీ బయలుని బాగుతాను జీవితం మొత్తం రిజైన్ చేస్తాం. నెంబర్ 3, ఆ బ్లాక్మెయిల్ ధమ్కీలు సురాన్ టీవీకి ఇచ్చి విషయం బంద్ చేయండి. చచ్చిపోతే చచ్చిపోయింది, కానీ మాకు ధమ్కీలు ఇవ్వకండి. ఇది